యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మనము నేటి దినంగా దేవుడు ఈ వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నాడని నమ్ముచున్నాము. ఆ కాలంలో ఇశ్రాయేలులకు దేవుని యొక్క గుణలక్షణములు ఎటువంటివో చెప్పడానికి యెషయా ప్రవక్తను దేవుడు వాడుతున్నాడు. యెషయా ప్రవక్త దేవుని యొక్క గుణలక్షణములు ఇశ్రాయేలులకు తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు? మొట్టమొదటిగా మనకి ఏమొస్తుందంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుకుంటారు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. వారు నూతన బలము పొందుకునేదే కాకుండా వాడు ఇంకా ఎలా ఉంటారు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు రెక్కలు. మన పక్షిరాజు రెక్కలు చూసామా? చాలా మంది చూసాం కదా. పక్షిరాజు రెక్కలు ఎలా ఉంటాయి? ఇట్లా కదులుతూ ఉంటాయా? ఎప్పుడైనా గమనించినారా? స్ట్రైట్ గా ఇట్లనే ఉంటాయి కదా. పక్షిరాజు రెక్కలు ఎగురుతూ పైకి వెళ్తున్నాయి. ఒకవేళ పక్షిరాజుని ఒక భక్తుడు చెప్పడం విన్నాను. పక్షిరాజు దగ్గరికి ఒక శత్రువు లాంటి కాకులు వచ్చి ఇంత పైకి కొట్టో చూద్దామని చెక్ చేసడానికి ఏం చేస్తుందంట? కాకులు వచ్చి దాని తలను పొడుస్తూ ఉంటాయంట. వేటిని? పక్షిరాజు. అది పొడిచే కొద్దీ తల మీద పొడిచే కొద్దీ ముక్కుతో కాకి పొడిచే కొద్దీ పక్షిరాజు ఏమవుతుందంట? ఎగురుతూనే వెళ్తుంటుందంట. పైకి ఎగురుతూనే వెళ్తుందంట. ఎందుకోసము? ఇంకొకసారి శత్రువు తనను అడ్డుకోకూడదని. ఎంత పైకి ఎగరడానికి పోతే కాకి ఎంత పైకి ఎగరలేదంట. కాకులనే శత్రువులు పైకి ఎగరలేనంతగా పక్షిరాజు ఎట్లా వెళ్తుందంటే పక్షిరాజు వలే రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎవరు ఎగురుతారు? మనము కూడా ఎగురుతాం. ఏమని చెప్పాడు పైన లైన్లో చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆ కాకి ఇంకా పక్షిరాజు దొరకదంట. అంత ఎత్తుకు ఎగిరిపోతుందంట. కాకి అంత పైకి ఎగరలేదు. అంత పైకి ఎగరనంతగా పక్షిరాజు ఎగిరిపోతుంది. దేవుడు కూడా మనకి ఈ రోజు చెప్తున్నాడు, ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? పక్షిరాజుల వలె ఎక్కడికి వెళ్తారు? పైకి ఎగురుదురు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. నూతన బలము పొందుకుంటాం కదా. నూతన బలం పొందుకునేవారు వారిలో జరిగే కార్యాలేంటి మొట్టమొదటిగా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనము. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. కీర్తనలు 84వ అధ్యాయము 5వ వచనము. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చూడండి 4వ వచనంలో చూస్తే నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడిని నిలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి బాణ దానిని దీవెనలతో కప్పును. ఇవన్నీ దేవుడు మనకు కుమ్మరిస్తాడు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి మనకు దేవుడు ఏమిస్తాడు? నూతన బలం ఇస్తాడు. నూతన బలం పొందుకున్న వారందరికీ కూడా మొట్టమొదటిగా దేవుడు పరమ ఆనందం ఇస్తాడు. పరమ ఆనందం పొందుకుంటాము. అదే మాట చెప్పాడు కదా. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నూతన బలము
మనము ఏం పొందుకుంటాం? మొట్టమొదటిగా పరమ ఆనందం పొందుకుంటాము. ఎట్లా పరమ ఆనందం పొందుకుంటాము అంటే, బలము నొందే మనుషులు ధన్యులు అన్నారు కాబట్టి మనము ఉత్సాహంతో ఆనందంతో జీవింప శక్తి దేవుడే మనకు ఇస్తాడు. రెండవదిగా, నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దండి, తొందరగా చేద్దాము, టైం అయిపోయింది. రెండవ పాయింట్ చూడండి. ఇదే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనము. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి, నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసితివి. వారు మొరపెట్టిని కానీ రక్షించువాడు వారికి లేకపోదు. మొట్టమొదటిగా ఇక్కడ చూస్తాము, యుద్ధమునకు 39వ వచనంలో, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. నూతన బలము పొందుకున్న మనకి ఏం మొట్టమొదటి పుడుతుంది? మొట్టమొదటిగా దేవుడు మనకు ఏమిస్తాడు? పరమ ఆనందము ఇస్తాడు. రెండవదిగా ఏమిస్తాడంటే, శత్రువులను ఎదుర్కొనే విజయం ఇస్తాడు. పరమ విజయము మనకిస్తాడు. ఇక్కడ అదే ఉంది కదా, ఏమని రాయబడింది? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. నూతన బలం పొందుకున్న వారికి మనకి ఏమొచ్చింది? యుద్ధమునకు పోరాడే బిడ్డలుగా, యుద్ధంలో పాల్గొనే బిడ్డలుగా, పాల్గొన్న తర్వాత కూడా మళ్ళీ ఏమొస్తుంది మనకు? విజయము దయచేసే దేవుడు. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదికి లేచిన వాడిని నా క్రింద అణచివేసితివి. అంటే మనకు ఏమిచ్చాడు దేవుడు? పరమ విజయము ఇచ్చాడు. మూడవదిగా మనం చూద్దాము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 8వ వచనము. మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారికి వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నీ మీరు గైకొనవలెను. అలాగే 11వ వచనంలో చూడండి, మీరు నది దాటి స్వాధీనపరచుకోవటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అక్కడ మనకి ఇశ్రాయేలుకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు దేవుడు? ఏమిచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. అందుకనే ఇక్కడ చూడండి 8వ వచనంలో, మీరు బలము కలిగి స్వాధీనపరచుకుంటున్నాయి నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారికి వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసెను. ఆనాడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశము కానాను దేశం వారికి ఇచ్చాడు. నూతన బలం పొందుకున్న మనకు కూడా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? పరలోక రాజ్యము ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యము చేరుకోవాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మారు మనసు పొంది పశ్చాత్తాపముతో దేవుని యొక్క విశ్వాసం వచ్చి, తర్వాత బాప్తిసం తీసుకొని మనము సంఘంలో చేర్చబడి రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉండాలి. అలా ఉంటే దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మొట్టమొదటిగా మనం ఈరోజు నేర్చుకున్న పాఠ్యాంశం ఏంటంటే నూతన బలము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మరి ఒక్కసారి చదువుకుందాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మనకు నూతన బలము పొందుకున్న వారంటే మనలో జరిగే కార్యములు ఏంటి? మొట్టమొదటిగా మనకి ఏమిస్తాడు దేవుడు? పరమ ఆనందము ఇస్తాడు. రెండవదిగా
పరమ విజయం ఇస్తాడు. మనము పరమ విజయము పొందుకుంటాము. మూడవదిగా మనకి ఏమిస్తాడు దేవుడు? పరలోక రాజ్యము ఇస్తాడు. దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో నూతన బలముతో నింపబడాలి. నూతన బలముతో నింపబడాలి అంటే మనం ఏం చేయాలి? ఎడతెగక ఎక్కడికి రావాలి? మందిరంలోకి రావాలి. 24వ అధ్యాయం కీర్తన ఇందాక చూసాం కదా, 4వ వచనం ఏమనింది? 24వ అధ్యాయము 4వ వచనం, ఈ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుడు నిత్యము స్తుతించే బిడ్డలుగా మనల్ని చేసి ఉన్నాడు. నేటి దినాన కూడా నూతన సంవత్సరంలో చేర్చబడ్డాం కాబట్టి మనం నూతన బలముతో నింపబడాలి. నూతన బలంతో నింపబడాలంటే ఏం చేయాలి? దేవుని మందిరంలో మనము నివాసము చేయాలి. దేవుని మందిరంలో నివసించువారు ఏంటి? ధన్యులు, వారి నిత్యము నిన్ను ఏం చేస్తారు? స్తుతిస్తారు. దేవుని మనం ఎప్పుడు ఘనపరుస్తూ స్తుతిస్తూ కొనియాడుతూ జీవితకాలం అంతా ఎలా ఉండాలి? దేవుని సన్నిధి కోసం, ఆయన ప్రసన్నత కోసం వెతుకుతూ ఉండాలి. ఇదే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో చెప్పాడు కదా, దావీదు భక్తుడు ఏమని చెప్పాడు? యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోచున్నాను. మన జీవిత కాలమంతయు ఎక్కడ ఉండాలి? యెహోవా మందిరములో నివాసము చేయాలి. యెహోవా మందిరంలో నివాసం చేయాలి. ఎందుకు చేయాలి? మనము పరలోక రాజ్యం పొందుకోవాలి కాబట్టి. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. దేనిని ధ్యానించాలి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏదో కాదండి. ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్పినారు? కీర్తన 1వ అధ్యాయము 2వ వచనంలో ఏం చేయాలంటే మనము దివారాత్రములు ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. వాళ్ళు ధన్యులు. తర్వాత ఏమైతుందంటే వాళ్ళలో ఏం జరుగుతుంది? 3వ వచనంలో, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడగా తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఉండును. ఎట్లా ఉంటాడంట? ఆకు వాడకుండా ఉంటుందంట. ఆకు వాడిపోతుంది కదా, ఎప్పుడైనా మనం చూస్తాం. ఏ కాలంలో వాడిపోతా ఉంటుంది? ఎండాకాలానికి ముందు వచ్చే కాలం ఏంటిది? స్ప్రింగ్ సీజన్ అంటారు కదా. ఆ టైంలో ఏమవుతుంది? ఆటమ్ సీజన్ లో ఏమవుతుంది? స్ప్రింగ్ సీజన్ లో వస్తాయి, ఆటమ్ సీజన్ లో రాలిపోతాయి. అంటే ఆకులు రాలిపోతా ఉంటాయి. ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. మన జీవితాలు కూడా అంతే. ఈ లోకంలో శాశ్వతంగా మనం ఉండము. ఈ లోకంలో శాశ్వత జీవితం మనకు లేదు. కానీ ఎక్కడ ఉంది మనకు శాశ్వతమైన జీవితము? పరలోక రాజ్యంలో నిరంతరము ఆయనతో కూడా సదాకాలము పాటలు పాడొచ్చు, సంతోషగానాలతో పరిశుద్ధుడు 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 నిత్యము పోవచ్చు. ఎవరితో ఉంటాము? 24 పెద్దలు, 4 జీవులు కదా, యేసు ప్రభుని, యెహోవా దేవుని ఎప్పుడు ఏమంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని. ఎప్పుడు ఆ నామస్మరణ చేసుకుంటూ అక్కడ సదాకాలము జీవించే భాగ్యము మనకు ఇచ్చి ఉన్నాడు. 3వ మాట ఏంటి? పరలోక రాజ్యము మనకిచ్చాడు. నూతన బలము పొందుకున్న మనలో జరిగే కార్యాల్లో మొట్టమొదటిగా ఒకసారి రిమైజ్ చేద్దాము. మొట్టమొదటిగా పరమ ఆనందం మనం పొందుకుంటాము. రెండవదిగా పరమ విజయం పొందుకుంటాము. మూడవదిగా పరలోక రాజ్యము పొందుకుంటాము. ప్రియనేస్తమా, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ రాత్రి వేళలో ఆలోచించండి. మీరు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకొని ఉంటే నూతన బలం ఖచ్చితంగా మీకు వస్తుంది. నూతన బలం పొందుకునే ఉంటే, నూతన బలం పొందుకుని ఉంటే 3 మనలో జరుగుతాయి. ఏమేమి జరుగుతాయి? పరమ ఆనందం ఉంటుంది, తర్వాత పరమ విజయం పొందుతాము, తర్వాత పరలోకము చేరుతాము అందరము. అప్పుడే మనకు శాశ్వత కాలము ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, వేదనలు, కష్టాలన్నీ తుడిచిపెట్టబడతాయి. పరలోకంలో ఏం లేదు? మరణము లేదు, నిట్టూర్పు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, అక్కడ శ్రమ లేదు. ఈ శరీరానికి ఏ బాధ లేదు. ఏ బాధ లేకుండా శాశ్వత కాలము, సదాకాలము ఆ పరలోక రాజ్యంలో పరమ దేవుడైన మన దేవుడితో మనం ఏం చేస్తామో సదాకాలము సంతోషగానులతో ఆనందంతో జీవిస్తాము. దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి వేళలో ఇంకా నువ్వు దేవుడు నమ్మకుండా ఉన్నావా?
ఇంకా దేవుని వైపు తిరగకుండా ఉన్నావా? నీకు నూతన బలము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నూతన బలము నీకు ఇస్తానంటున్నాడు. పక్షిరాజు రెక్కల వలె నిన్ను పైకి ఎగర చేస్తానంటున్నాడు కదా. అంత మంచి వాగ్దానం దేవుడు ఇస్తున్నప్పుడు నీవెందుకు వెనకాడుతున్నావు? ఇంకా దేవుడు నమ్ముకున్న బిడ్డల్లో ఏమనుంటది? రక్షణ ఆనందం ఉంటది కదా. రక్షణ ఆనందం ఉంటది. రక్షించబడిన వారికి ఏముంటది? పరమ ఆనందం ఉంటుంది. నూతన బలం పొందుకున్న వారికి ఏముంది? పరమానందం ఉంది. శత్రువులతో యుద్ధంలో కూడా శత్రువులతో పోరాడగల శక్తిని ఇచ్చినాడు దేవుడు. పరమ విజయం ఇచ్చాడు. తర్వాత పరలోక రాజ్యం ఇచ్చాడు. మరి ఇంకా ఆలస్యం చేస్తూ, ఇంకా వెనకాడుతూ, ఇంకా కొట్టుమిట్టాడుచు ఈ లోకంలో చెడు సహవాసలతో వ్యసనాలతో జీవిస్తున్నటువంటి ప్రియనేస్తమా ఎవరైనా కానీ ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించుకో. ఒక్కసారి నీవు నీ జీవితంలో ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించుకొని దేవుని వైపు తిరుగు. దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇప్పుడే తీసుకెళ్తాడా చెప్పలేము. దేవుడు ఈ రాత్రి రావచ్చు. దేవుని అక్కడ ఎప్పుడు జరుగుతుందో చెబుతుంది తెలియదు మనకు. దేవుడు ఏం చెప్పాడో, నేను వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంట? యుద్ధాలు అక్కడక్కడ, భూకంపాలు జరుగుతాయి. తర్వాత ఇంకా ఏం జరుగుతాయి? కరువులు వస్తాయి. తర్వాత ఒకరి మీద ఒకరికి పోట్లాటలు ఉంటాయి. పక్కన వాళ్ళని చూస్తే ఓడ్చి తిరుగుతాము. ప్రేమ అనేది అసలు ఉండదంట. ఆ టైం కల్లా దేవుడు వచ్చే టైం కంటే మనకి ఏమీ ఉండదు. ఏముంటాయి? ఓన్లీ గొడవలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, యుద్ధ సమాచారాలు వింటాం. కష్టము, కరువు, ఇబ్బంది, ఇరుకులు, సమస్యలు అన్నీ ఉంటాయి. కానీ అటువంటి సిచ్యువేషన్లోనే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని మర్చిపోకుండా జీవించాలి. మనం ఒక్కసారి ఈ రాత్రి వేళలో ఇంకా నమ్మకం వారు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ నమ్ముకున్నారని నాకు తెలుసు, కానీ నమ్మకుండా ఇంకా జీవిస్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే నేడు అనే దినంలోనే మీకు రక్షణ ఉంది. ఇదే మిగిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఒకవేళ నువ్వు వింటూ కూడా నీ హృదయంలోకి దేవుని వాక్యం తీసుకోకుండా, నూతన బలం పొందుకోకుండా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పాతాళంలో వెళ్తావు. అగ్ని గుండం ఎట్లాంటిదంట? భయంకరమైన గుండం అది. ఒకసారి మనం దానియేలు భక్తుడిని గుర్తు చేసుకుంటే ఆ టైంలో శద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు ఏం చేశారు? అగ్నిగుండంలో పడేశారు కదా. దేవుని రాజు ఆజ్ఞను వినప్పుడు, రాజు ఆజ్ఞను తిరస్కరించినప్పుడు ముగ్గురు యవనస్తులను ఎక్కడ వేశారు? అగ్ని గుండంలో వేశారు. అక్కడ ఇంకా పెంచుతూనే ఉన్నారు. అగ్ని ఇంకా గంధకములు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. 700 పెంచుతారు. పెంచితే కూడా అక్కడ ఎవరున్నారు? వారితో దేవుడు ఉన్నాడు. 4వ వ్యక్తి కనిపించాడు. ఆ ముగ్గురిని దేవుడు ఎంత కాపాడాడు. ఆ రోజు ఆనాడు దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు శద్రకు, మెషకు, అబేద్నెగో కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా మనల్ని కాపాడతాడు. ఏ అగ్ని చేత బాధపడకుండా కాపాడతాడు. శ్రమ నుండి కాపాడతాడు. సమస్య నుండి కాపాడతాడు. ఇంకా ఏదైనా ఉంటే నీ హృదయంలో ఏదో కొట్టుమిట్టాడుచున్నావా? నీ హృదయంలో ఇంకా బాధతో ఉన్నావా? ఒకవేళ అటువంటి బాధతో, వేదనతో ఉంటే ఈ రాత్రి దేవుని నమ్ముకో. ఒకవేళ దేవుడు నమ్ముకోకపోతే, దేవుడు నీకు విశ్వాసం ఇచ్చకపోతే, విడవబడితే, ఒకవేళ ఈ రాత్రి దేవుడు వచ్చాడనుకోండి, ఎక్కడికి పోతాం మనము? 7 ఏళ్ళు శ్రమల కాలంలో బాధపడుతూ, వేదన పడుతూ, అక్కడ ఏమి ఉండదు. చచ్చిపోదామంటే కూడా చావు రాదంట. నీరు తాగితే నీరు రక్తంగా మారిపోతుందంట. కొండలలోకి పారిపోదామంటే వేదన, శ్రమ, బాధనే ఉంటుంది. కానీ అక్కడ ఏ రక్షణ ఉండదు. ఇప్పుడే కృపాకాలం. ఈ కృపాకాలంలోనే దేవుడు నమ్ముకొని జీవించాలి. నువ్వు నమ్మకపోతే ఇప్పుడే ఇది అనుకున్న సమయం. మరి ఒక్కసారి చెప్తున్నా ప్రియనేస్తమా, దేవుడు మీకు నూతన బలము దయచేయబోతున్నాడు. నూతన బలము దయచేసుకున్న పొందినటువంటి మనందరికీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? మనలో ఏ కార్యము చెందింపబోతున్నాడంటే మనకు పరమ ఆనందం ఇవ్వబోతున్నాడు. తర్వాత మనకు పరమ విజయం ఇవ్వబోతున్నాడు. మనకు పరలోక రాజ్యం ఇవ్వబోతున్నాడు. ఇంకా నమ్మకున్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించుకోండి. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా? ఆనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా? ఈనాడే నీవు ప్రభు యేసునందు నీ హృదయ మార్పింపవా?
చనిపోతామో తెలియదు. గాలిలో తేమ వంటిది, ఎప్పుడు అది మాయమవుతుందో తెలియదు. ఆవి లాంటి వాళ్ళము, ఎప్పుడు మనము మాయమైపోతామో తెలియదు. గడ్డి పువ్వు లాంటి వాళ్ళము, ఎప్పుడు వాడిపోతామో తెలియదు. ఒక్కసారి ఆలోచించుకో. ఈ రాత్రి నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. దేవుడు నీకు నూతన బలమును దయచేస్తాడు. నూతన బలమై కాదు, నూతన బలముతో సహా దేవుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు, పరమ విజయం ఇస్తాడు, పరమ ఆనందము దేవుడు నీకు ఇస్తాడు. ఈ రాత్రి నువ్వు నమ్ముకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు నూతన బలం అనుగ్రహించును. నమ్ముకున్న ప్రతి బిడ్డలో కూడా, నూతన బలం పొందుకున్న ప్రతి బిడ్డలో కూడా దేవుడు 3 కార్యాలు జరిగిస్తాడు. పరలోక రాజ్యం ఇస్తాడు, పరమ విజయం ఇస్తాడు, పరమ ఆనందం ఇస్తాడు. ఇటువంటి బాధ్యత మనకు ఇచ్చినాడు. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ చూపించి, కృప చూపించి నడిపించిన విధానం బట్టి పాత సంవత్సరం గతించిపోయింది, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాను. నేటి దినమన్న ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు ప్రతి దినము కాపాడాడు కదా పాత సంవత్సరంలో. ఈ సంవత్సరంలో ఇంకా నీకు గొప్ప మేలు పొందుకోవాలంటే, గొప్ప కార్యములు నీ పట్ల జరగాలంటే, నూతన కార్యములు నీ పట్ల జరగాలంటే, నూతన గృహము, నూతన విషయాలు, నూతన క్రియలు నీ పట్ల జరగాలంటే, దేవుడు నీ నూతన విజయం దయచేయాలంటే ఈనాడే నీవు రక్షణ పొందుకో. నమ్మిన ప్రతి బిడ్డ కూడా, విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా నూతన బలముతో జీవించినట్లుగా దేవుడు బలపరిచిన దాకా దేవుడి వాక్యం మన ఇంటిలో దీవింపచేయకుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, కొరకు ఎదురు చూచువారు నూతన పదమును పొందుదురు. ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనము దేవుని కొరకు ఎదురు చూడాలి. అంటే దేవుని యొక్క రాజ్యం కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆ విధంగా ఎవరెవరు ఎదురు చూశారు? అందరికీ ప్రవక్తలు లూకాసు వార్తలు ఏం చేసిందామే? దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకొని వేచింది కదా. మరి మనము కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడు దేవుడు వస్తాడు, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మరి ఏం చేయాలి? మనం దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టుకోవాలంటే ఏం చేయాలి? బాప్తిస్మ వార్త 16 పదాలు ఏమని రాయబడింది? నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. బాప్తిస్మ పొందిన వాళ్ళకి అంటే పరలోకం, బాప్తిస్మ లేని వాళ్ళకి ఏమంట? శిక్ష. శిక్ష. అదే మనం చదివేప్పుడు దేవుడి కొరకు ఎదురు చూడాలి. బాప్తిస్మ పొంది ఎదురు చూడాలి. అందుకొరకే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుడి రాజ్యములో ప్రవేశింపలేడు. క్రొత్తగా అంటే ఏంటి? బాప్తిస్మ ద్వారా ఏముంటుంది? క్రొత్త జీవితం. బాప్తిస్మ ద్వారా క్రొత్త జీవితం. అందుకొరకే మనము బాప్తిస్మ తీసుకోవాలి. బాప్తిస్మ లేకుండా ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. వాక్యం చెప్తుంది, ఆ శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యోజీవము కలిగిన వాడు, అంత దినమున నేను వాడిని ఏం చేస్తానో పైకి లేపుతాను. ఎక్కడికి? పరలోకానికి లేపుతాడు కదా. దేవుడు నేను మనమందరం కూడా బాప్తిస్మ తీసుకొని హృదయాల ద్వారా ప్రభువుల్లో సంస్కారములు చేసి దేవుడి యొక్క రాజ్యము కొరకు, యెహోవా కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటే అదే మంచి క్రైస్తవ సంఘము, అదే నిజమైన క్రైస్తవ సంఘం, మంచి బిడ్డలు. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు మనం ఆయన సన్నిధికి తీసుకుని వెళ్తానని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఎంత దినాలలో, ఎదురు దినాలలో, ఇక్కడ దినాలలో నీవు నేను మనమంతరం కూడా ఈ కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం. మనము ఏం చేయాలనగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించతనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. బాప్తిస్మ ద్వారానే పరలోక రాజ్యం. అశ్రద్ధ చేయదండి, నిర్లక్ష్యం చేయదండి. కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం. మనము కొత్తగా మార్చబడాలని బాప్తిస్మ ద్వారా. బాప్తిస్మ తీసుకుంటాం, దేవునికి సాక్షులుగా ఉంటాం. ఈ లోకమునంత కాలము యెహోవా కొరకు మనము బాప్తిస్మ ద్వారా ఎదురు చూస్తూ క్రొత్త జీవితం కనుగొని, క్రొత్త జీవితం కలిగి ఆయన రాజ్యము కొరకు మనము వేచి జీవితం. అతి భాగ్యము, అతి ధన్యత ఈ కొత్త సంవత్సరం అడుగు పెట్టిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు
తోడయుడి కాపాడుగాక. తలవంచుగా ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. తలవంచేలా ప్రార్థన చేస్తున్నాము.